మెంటల్ ఫిట్నెస్ అన్నారు కదా, సో మెంటల్ ఫిట్నెస్కి ఏం చేయాలంటారు? మెంటల్ ఫిట్నెస్ ఫస్ట్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనము ఒక ముగ్గురు తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒక మనిషికి ఎయిదర్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా ఒక డిప్రెషన్ కానీ, ఒక యాంగ్జైటీ ఇష్యూస్ కానీ రిపోర్ట్ అవుతున్నాయి. లేదా ఇప్పుడు మీరు చూస్తే ఎంత ఈజీగా ఫైనాన్షియల్లీ ఒకరికి గెయిన్ వస్తుందో, ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడు చాలా డిప్రెస్ అయిపోవడము, ఇంకా మనం ఏం చేయలేమని కాన్ఫిడెన్స్ పోవడము, పిల్లల్లో కూడా అరే మేము ఇది చేయలేమేమో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, దీనివల్ల కాన్ఫిడెన్స్ లేకుండా పోవడము. వీటికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్. మన మెంటల్ ఫిట్నెస్ మనం కొద్దిగా టైం స్పెండ్ చేసి చిన్న చిన్నవి చేయడం వల్ల మనకి లేటర్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మెంటల్ ఫిట్నెస్ ఎలా చేయొచ్చు అంటే చాలా సింపుల్. జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే ఏం చేస్తాం మనము, వెంటనే మన ఫ్యామిలీకి ఫోన్ చేస్తాం, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పుకుంటాం, అరే నాకు ఇలా జరిగింది ఈరోజు, నేను అనుకోకుండా ఇలా ఎగ్జామ్ బాగా రాద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని. వాళ్ళ ఫ్రెండ్కి తనకున్న పర్స్పెక్టివ్ గురించి తను చెప్పగలడు కానీ ఐడియల్గా తను చెప్పలేడు, అండ్ ఫైనలీ ఏదో మాట్లాడుకొని అవుతుంది. దీన్ని మనం ఒక పెన్ పేపర్ తీసుకొని నీకు జరిగిన దాన్ని రాయడం, దీన్ని జర్నలింగ్ అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ మోస్ట్ బెనిఫిషియల్ వన్. జర్నలింగ్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నలింగ్ ఉంటుందండి. లైక్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్, ఎవ్రీ డే మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ 3 points. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఫ్యామిలీ, ఆర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ నీకున్న ఆపర్చునిటీస్కి, నీ జాబ్కి. దీనివల్ల మనకి పాజిటివ్ మైండ్ సెట్ స్టార్ట్ అవుతుంది. నో మ్యాటర్ మనం ఎంత స్ట్రగుల్లో ఉన్నా 3 things మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడానికి ఎప్పుడూ ఉంటాయి. సో వన్స్ మనం మైండ్ అలా ట్యూన్ చేయడం వల్ల యూ గెట్ ఇన్ టు ద పాజిటివ్ మైండ్ సెట్.